గారెలు వేస్తున్నానండి. గారెల పిండి ఇది. సన్నగా తరిగాను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ 2 అండి సన్నగా తరిగాను, కొద్దిగా కరివేపాకు, క్యారెట్ తురుము, జీలకర్ర అండి, కొద్దిగా జీలకర్ర వేసుకున్నా, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్నాను. వంట సోడా చిటికెడు వేసుకుంటున్నానండి. మొత్తానికి కలిసేలా కలిపాను. ఇప్పుడు నేను గారెలు అయితే వేసుకుంటానండి. ఓ 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. దీన్ని పెట్టాకైతే వేసుకుంటాను గారెలు. పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నాను కదండి, ఎందుకంటే నాకు కొంచెం జోరు అయింది, అందుకని ఓ 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. మనకి ఎప్పుడైనా ఇలా కలిపినప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ అయ్యి జోరుగా అనిపించినప్పుడు మనకు టైం ఉంటే ఒక అరగంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి గట్టి పడుద్ది, గారెలు బాగా వస్తాయి. టమాటా చట్నీ అయితే చేశాను ఈ గారెల్లోకి. అందరూ టిఫిన్లు చేసి ఎవరి పనులు కాళ్ళు వెళ్ళారండి. ఇప్పుడు నేను ఈ టిఫిన్ చేసి వంట అయితే మొదలెట్టి గేదెల కాడికైతే వెళ్తాను. మరి నేనైతే 1-2 గారెలు ఎక్కువే వేసుకున్నాను. చాలా ఆకలి వేస్తుంది. బాగున్నాయి గారెలు అయితే. మరి టమాటా చట్నీలోకి ఎలాగుంటుందో చూస్తాను. సూపర్గా ఉన్నాయండి. దోసకాయ కూర ఉప్పేసి తీసుకోవాలి. బీరకాయలు ఎప్పుడైనా నువ్వు వండుకున్నప్పుడు బీరకాయల్లో ఉప్పేసి పక్క తీసుకేసి మళ్ళీ కొన్ని నీళ్ళు పిండి వేస్తే పక్కనంతా పోయి బాగుంటుంది కూర. కూరైనా వేడికైనా బట్టలు ఎప్పుడు ఉతుకుతావు? కింద పోయిందా బద్దలైందండి? కింద పోయిందా? ఎలాగ సాయంత్రం అయిపోయిందిగా, బది వెళ్ళిపోతారుగా. ఇక మేము రసనా నీళ్ళు అయితే తెస్తాను చూడండి రోజున. ఈయన అయితే బాగా కలుపుతాడు. ఈయన దగ్గరే తెస్తాను నేను ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు.
బకెట్ ఇది అంటే పొద్దున్న ఇవి కలిపి ఒక 1/2 లీటర్ ఇస్తే